హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య నైనిక. ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 1 కంటిన్యూషన్. సో ఈ వ్లాగ్లో ఫుడ్ ఐటమ్స్ ప్యాకింగ్ అండ్ పార్సిల్ ఎలా చేశారో చూసేయండి. పార్సిల్ సెండ్ చేయడానికి మేము కొరియర్ సర్వీసెస్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళే వచ్చి ప్యాకింగ్ మొత్తం వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారనమాట. లైక్ కవర్స్, వెయింగ్ మిషన్, ఆ సీలింగ్ మిషన్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. సో మన దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటితో రెడీగా ఉంటే వాళ్ళు వచ్చిన వెంటనే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క ఐటమ్ ప్యాక్ చేస్తారు. కొంచెం డ్రైగా ఉన్న పికిల్స్కి అయితే 2 కవర్స్ వేసి ప్యాక్ చేస్తారనమాట. అండ్ ఎస్పెషల్లీ లైక్ మ్యాంగో పికిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, దానికైతే లీక్ అవ్వకుండా ఉంటుందని 3-4 కవర్స్ వేసి ప్యాక్ చేస్తారు. అండ్ అన్ని పికిల్స్కి అయితే వాళ్ళు ఫైనల్గా అల్యూమినియం కవర్ వేసి ప్యాక్ చేసి ఆ తర్వాత మార్కర్తో అదేంటో మెన్షన్ చేస్తున్నారనమాట. మ్యాక్సిమం హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు అలౌ చేస్తారు. కొన్ని ప్రొహిబిటెడ్ ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ అయితే సిజర్స్, నీడిల్స్, రైస్ బ్యాగ్స్, మీట్ విత్ బోన్స్, డైరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పార్సిల్లో తీసుకోరు. రీసెంట్గా ఎవరో 25 kgs పార్సిల్ సెండ్ చేస్తే ఓన్లీ 4 kgs వాళ్ళకి వెళ్ళిందంట. మిగిలినంతా డిస్కార్డ్ చేశారు బికాస్ ఆఫ్ అన్వాంటెడ్ ఐటమ్స్ ఇన్ దట్ పార్సిల్. సో మీరు కూడా ఏవైతే సెండ్ చేయకూడదో ఒకసారి వాటి ఐడియా ఉంచుకుంటే బెస్ట్. ఫైనల్గా ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న కార్డ్బోర్డ్స్కి బ్రౌన్ కలర్ టేప్ వేసేసి ఫుల్గా కవర్ చేసేసారు. సో దట్ కొంచెం హైట్ నుంచి వేసినా కానీ అది పాడవకుండా ఉంటుందని మొత్తం ఇలా కవర్ చేసేసారు. అట్ లాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కార్డ్బోర్డ్స్లో పెట్టేసి వెయిట్స్ అయితే చెక్ చేసేసారు. ప్రైస్ వచ్చేసి పర్ కేస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఫైనల్గా మనకి టోటల్ ఎంత వెయిట్ వస్తుందో దానికి తగ్గట్టుగా ప్రైస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మన అడ్రస్ అండ్ ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు పార్సిల్ అనేది సెండ్ చేసేస్తారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. So if you like this video, please share and subscribe to my channel. See you all in the next video. Thank you. Bye bye.